ఈ కథ గుప్తా కుటుంబానిది. ఈ కుటుంబంలో ముగ్గురు ఉంటారు, గౌరీ, దినేష్ ఇంకా రీచా. కోడలా, నాకు కాస్త టీ ఇవ్వమ్మా. అత్తయ్య, కాసేపు ఆగి ఇస్తాను. ఇప్పుడు నేను మ్యాచ్ చూస్తున్నాను. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే నువ్వే స్వయంగా మ్యాచ్ ఆడుతున్నట్టున్నావు. అయ్యో అత్తయ్య, అర్థం చేసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తోంది మ్యాచ్. ఆ మాట దినేష్ వింటాడు. తను స్వయంగా కిచెన్ లోకి టీ పెట్టడానికి వెళ్తాడు. టీ తీసుకుని తను వాళ్ళమ్మ దగ్గరికి వెళ్తాడు. నీకెందుకు బాబు ఇంత శ్రమ? నీకు టీ తాగాలనిపించింది, అది నేను చేస్తే ఏంటి, రీచా చేస్తే ఏంటి, రెండూ ఒకటే కదా. రెండు ఒకటే ఎలా అవుతాయి బాబు? మా కాలంలో మీ నాన్నగారు ఎప్పుడూ కిచెన్లో కాలు పెట్టలేదు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే అది నాకు అస్సలు నచ్చడం లేదు. అమ్మా, నువ్వు ఇంకా ఏ కాలంలో ఉన్నావమ్మా? ఇప్పుడైతే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తున్నారమ్మా. ఇద్దరూ వంట చేస్తున్నారు కూడా. అదంతా వేరు బాబు, వాళ్ళకి వేరే దారి లేదు. నీకేం కష్టం వచ్చింది? నీ భార్య ఉద్యోగం కూడా చేయడం లేదు కదా. అది నిజమే. తనకి క్రికెట్ చూడడం అంటే చాలా ఇష్టం. నేనేం చేయాలి? మిగతా సమయంలో తన బాధ్యతలను తానే స్వయంగా నిర్వర్తిస్తుంది కదా. కానీ ఎప్పుడైతే క్రికెట్ మొదలవుతుందో అప్పుడు తను టీవీ ముందు నుంచి అస్సలు కదలదు. కాలంతో పాటు అంతా సర్దుకుంటుందని నేను ఆశిస్తున్నాను. క్రికెట్ మ్యాచ్ పూర్తయింది. ఇక రీచా కిచెన్ లోకి వెళ్ళింది. దినేష్ కూడా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. ఇలా ప్రతి క్రికెట్ మ్యాచ్ కి జరుగుతుంది. రీచా ఎంత పెద్ద క్రికెట్ ఫ్యాన్ అంటే తను అసలు ఏ మ్యాచ్ ని కూడా మిస్ అవ్వదు. అలా ఒకరోజు రీచా ఇంకా దినేష్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. దినేష్, అత్తయ్యకి నేను క్రికెట్ చూడడం అస్సలు ఇష్టం లేదు. కానీ నేను ఏం చేయను? నాకు క్రికెట్ చూడటం అంటే చాలా ఇష్టం. నేను నీ ప్రాబ్లంను అర్థం చేసుకోగలను, అలాగే అమ్మది కూడా. మా అమ్మకి ఏమనిపిస్తుందంటే నువ్వు క్రికెట్ చూసే సమయంలో నీ బాధ్యతను మర్చిపోతున్నావు అని. కానీ అది నిజం కాదు కదా. అవును, నిజం కాదు, నాకు తెలుసు. కానీ అమ్మకు అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టంగా ఉంది. ఐ నో, కానీ ఆవిడ నా పాయింట్ ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను కోరుకునేది ఒకటే, మన ఇంట్లో సుఖ సంతోషాలు ఎప్పుడూ అలాగే ఉండాలని, మీ ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు రాకూడదని. కొన్ని రోజులు గడుస్తాయి. ఇక ఇప్పుడు అన్ని చోట్ల ఐపీఎల్ పోస్టర్స్ అతికించుంటాయి. ఒకరోజు దినేష్ వాళ్ళమ్మతో కలిసి బయటికి వెళ్ళొస్తూ ఉంటాడు. ఇక కొన్ని రోజుల వరకు నువ్వు మర్చిపో, నీకు ఒక భార్య ఉంది అని. ఎందుకమ్మా? అలా చూడు, ఐపీఎల్ మొదలు కాబోతోంది. గౌరీ దినేష్ కి ఐపీఎల్ పోస్టర్స్ ని చూపిస్తుంది. ఇక కొన్ని రోజుల వరకు రీచా ఐపీఎల్ చూడ్డానికి టీవీ ముందే కూర్చునుంటుంది. నేను తనకి నచ్చ చెప్తానులేమ్మా. ఈసారి తను అసలు అలా చేయదులే. అది చూద్దాం. దినేష్ వాళ్ళమ్మతో కలిసి ఇంటికి వెళ్తాడు. తను రీచా దగ్గరికి వెళ్లి, రీచా, ఐపీఎల్ మొదలు కాబోతుందని నీకు తెలుసు కదా? హా, అవును, నేను కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాను. కానీ ఈసారి నేనేమనుకుంటున్నానంటే నువ్వు ఐపీఎల్ మ్యాచ్ అన్నిటిని చూడకూడదు అని. కావాలంటే రాత్రులు రిపీట్ పెట్టుకొని చూడు. రిపీట్ చూస్తే నాకు మజా ఎలా వస్తుంది? కానీ రీచా, నువ్వు అలా మ్యాచెస్ పెట్టుకొని కూర్చున్నావు అంటే ఇక్కడ ఇంట్లో మహాభారతం మొదలైపోతుంది. నీకు అమ్మ సంగతి తెలుసు కదా. అదంతా సరే, కానీ నేను మ్యాచ్ ఎలా మిస్ అవ్వగలను? అయితే ఒక పని చెయ్యి, నువ్వు ఇంట్లో పనులన్నీ ముందే పూర్తి చేసాయి. అప్పుడు నీ మీద అమ్మకి ఎటువంటి కంప్లైంట్ ఉండదు. సరే, నేను అది చేస్తాను. కొన్ని రోజులు గడుస్తాయి. ఇక ఐపీఎల్ మ్యాచెస్ మొదలవుతాయి. రీచా మొత్తం ఇంటి పనులన్నీ ముందే చేసేస్తుంది. ఆ తర్వాత తను మ్యాచ్ చూడ్డానికి కూర్చుంటుంది. రీచా అత్తగారు చూసేసరికి మొత్తం అన్ని పనులు పూర్తయిపోయుంటాయి. రీచా చాలా మంచి పని చేసింది. మొత్తం అన్ని పనులు అయిపోయాయి. ఇక ఇప్పుడు తను ఏం చేసినా నాకు అభ్యంతరం ఉండదు. అత్త కోడళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. అప్పటి నుండి రోజూ రీచా ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని క్రికెట్ చూడ్డానికి కూర్చుంటుంది. అలా ఒకరోజు రీచా మ్యాచ్ చూస్తూ ఉంటుంది. అంతలో తన అత్తగారు గౌరీ అక్కడికి వచ్చి, రీచా, నేను స్టవ్ మీద పాలు పెట్టాను, కాసేపు ఆగి ఆఫ్ చేయి. నేను ఒకసారి పక్కింటికి వెళ్ళి వస్తాను. అలాగే అత్తయ్య, మర్చిపోకుండా కాసేపట్లో స్టవ్ ఆఫ్ చేసేయి. హా, అలాగే అత్తయ్య. రీచా అత్తగారు గౌరీ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక రీచా మళ్లీ క్రికెట్ చూడ్డంలో నిమగ్నమై ఉంటుంది. చాలా సమయం గడుస్తుంది. ఇక్కడ పాలు బయటికి పొంగిపోతాయి. పాలు బయటికి పొంగడం వల్ల గ్యాస్ ఆఫ్ అయిపోతుంది. ఇల్లంతా కూడా గ్యాస్తో నిండిపోతుంది.
అప్పుడు కూడా రీచా క్రికెట్ చూస్తూ ఉంటుంది. మొత్తం ఇల్లంతా కూడా గ్యాస్ స్ప్రెడ్ అయిపోయిందని తనకి తెలీదు. కాసేపటికి ఉన్నట్టుండి కిచెన్ అంతా మంటలంటుకుంటాయి. కిచెన్ కాలిపోతూ ఉంటుంది. ఆ విషయం తెలియక రీచా ఇప్పటికీ క్రికెట్ చూస్తూనే ఉంటుంది. అంతలో రీచా అత్తగారు ఇంటికి వస్తుంది. తనకి గ్యాస్ వాసన అర్థమవుతుంది. రిచా, ఇంట్లో మంటలంటుకున్నాయి, పరిగెత్తు! అత్త కోడళ్ళిద్దరూ ఇంటి బయటికి వెళ్తారు. ఆ తర్వాత ఇల్లంతా మంటల్లో కాలిపోతుంది. నువ్వు స్టవ్ ఆపలేదా రీచా? అది నేను మ్యాచ్ చూస్తూ మర్చిపోయాను. నీ మ్యాచ్ కారణంగా ఇవాళ నా ఇల్లంతా కాలిపోయింది. కొన్ని క్షణాల్లో ఫైర్ బ్రిగేడ్ అక్కడికొస్తుంది మంటల్ని ఆర్పడానికి. కాసేపట్లో మంటలు ఆరిపోతాయి. కాని ఇంట్లో ఏమీ మిగల్లేదు. రీచా తన తప్పుకి ఏడుస్తుంది. అందుకే నేను నీ మీద అరుస్తూ ఉండేదాన్ని, క్రికెట్లో అంతలా దూరిపోయి నీ బాధ్యతలను మర్చిపోకు అని. ఇప్పుడు చూడు, ఏళ్ళ నా కష్టాన్ని నువ్వు ఎలా బూడిద చేసావో. అత్తయ్య, నన్ను క్షమించండి. నేను ఇదంతా కావాలని చేయలేదు. ఇవాల్టి నుండి నేను ఎప్పుడూ క్రికెట్ చూడను. రీచా ఎంతగానో పశ్చాత్తాపడుతుంది. కాని దానివల్ల తన పాత ఇల్లైతే తిరిగి రాదు కదా. రీచా సరైన సమయంలో అత్తగారి మాటను వినుంటే బావుండేది. అలా చేసుంటే ఇవాళ తనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. రంగాపూర్ అనే ఒక ఊరుండేది. అక్కడ బీకారాం తన భార్య కుసుమ్ 2 పిల్లలతో కలిసుండేవాడు. తాన్య 8 ఏళ్ల పిల్ల. వాళ్ళు స్కూల్లో చదువుతున్నారు. చెప్పాలంటే బీకారాం ఊళ్ళో ఒక సేటు దగ్గర వాచ్మెన్ గా పనిచేసేవాడు. ఏ బికారాం, నిన్న పెద్దన్న ఇంటికొచ్చినప్పుడు నువ్వు పండుకున్నావని వాడు నాకు చెప్పాడు. ఎందుకేనా నువ్వు జీతం తీసుకునేది? లేదయ్యా, నేను నిన్న తెల్లవారి వచ్చింది 7 గంటలకి. 4 గంటలకి పడుకోవడం వాళ్ళెలా చూశారో నాకు అర్థం కావడం లేదు. నాకు విశ్రాంతి కావాలి కదా, లేకపోతే నేను ఒక ఆపలాయలా కాస్తాను. బీకారాం సేట్ మాట్లాడేప్పుడు సేట్ వాళ్ళ కొడుకు అందరూ అతన్ని పెద్దన్న అని పిలిచేవారు. అతను అక్కడికొచ్చి ఇలా చెప్తున్నాడు. నీకింత ధైర్యమా? మా నాన్న దగ్గరే ఇంత గట్టిగా మాట్లాడతావా? నిన్ను! పెద్దన్న ఆయనతో చెప్పి బీకారంని దారుణంగా కొట్టి తోసేశాడు. అందువల్ల బీకారం తలకి గాయమైంది. అయ్యా, నేనెన్నో ఏళ్ల నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాను. ఇంతవరకు నేనే దొంగతనం ఇక్కడ చేయలేదు. అయితే మీరు నా దగ్గర ఇంత క్రూరంగా నడుచుకుంటున్నారు. నా తల, అమ్మా! ఇంతా చెప్పి బీకారం స్పృహ తప్పి పడిపోతాడు. బీకారం వాళ్ళ కుటుంబ సభ్యులు తనని దగ్గరున్న ఆస్పత్రిలో చేర్పించారు. తనకి స్పృహ వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులందరూ అక్కడున్నారు. మీరేం భయపడద్దు, నేను మీతో ఉన్నాను. మనిద్దరం కలిసి దీనికి ఒక పరిష్కారాన్ని వెతుకుదాం. మిమ్మల్ని కొట్టి వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు. అయ్యో, వదిలే భాగ్యవాన్. వాళ్ళు పెద్ద మనుషులు. వాళ్ళు మా పరివారాన్ని పాలించారు. అది కూడా చాలా ఏళ్ల నుంచి. వాళ్లపై విరుద్ధంగా పోవడం చాలా తప్పు. జీతం ఇస్తున్నారు కానీ కనికరం లేదు. మీరు రేయి పగలు అక్కడ పనిచేస్తున్నారు. అందుకే కదా వాళ్ళు జీతం ఇస్తున్నారు. కుసుమ్ మరియు బీకారాం మాట్లాడేప్పుడు అంతలోనే అక్కడికి కాంపౌండర్ వచ్చి ఇలా అంటున్నాడు. అక్కడ పోయి డబ్బు కట్టండి. అప్పుడు దాకా వీళ్ళని పిలుచుకుపోలేరు. డాక్టర్ గారు వీళ్ళకి మందిచ్చారుగా, దాని చీటీ ఇది. హాహా, వెళ్తున్నాం. నువ్వేమి మమ్మల్ని తరమొద్దు. మేం అన్ని డబ్బులు కట్టే వెళ్తాం. కుసుమ్ తను ఇంట్లో దాచిపెట్టిన డబ్బులన్నీ ఆసుపత్రిలో కట్టేస్తుంది. అలాగే తన భర్త ఇంకా పిల్లలతో కలిసి ఇంటికొచ్చేస్తుంది. బీకారాంని డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని చెప్పారు. మా దగ్గర కొద్దిగా రేషన్ మాత్రం మిగిలి ఉంది. ఈ సమస్యకు ఏదైనా ఒక ఉపాయం వెతకాలి, లేకపోతే కష్టాలు చాలా అయిపోతాయి. మీరేం ఆలోచించకండి. నేను ఎవరి దగ్గరైనా అప్పు చేసి తీసుకొస్తాను. మన ఇంటి ఖర్చులన్నీ మీరు బాగా అయ్యే వరకు నేను భరిస్తాను. బీకారాం కొద్ది రోజులు ఇంట్లోనే ఉంటాడు. అతను తన ఆరోగ్యాన్ని సరిచేసుకుంటాడు. ఆరోగ్యం బాగయ్యాక తను ఉద్యోగం వేటకు వెళ్తాడు. నాకెవ్వరూ ఇప్పుడు అప్పు కూడా ఇవ్వరు. ఇప్పుడు పని చేయడం వదిలితే నాకే మార్గమూ లేదు. బీకారాం మనస్సులో ఇలా అనుకుంటున్నాడు. అప్పుడు దూరంగా ఉన్న ఒక స్టేడియం నుండి బాల్ ఒకటి వేగంగా వచ్చి బీకారాం ముందున్న ఒక కారుపై ఆ బాల్ పడుతుంది. అందువల్ల కార్ గ్లాస్ పగిలిపోతుంది. అయ్యో రామా, ఇక్కడేం జరుగుతుంది? ఈ బంతి నా పైన పడుంటే ఇప్పటికి నా గత గోవింద. కోపంతో స్టేడియం లోపలికి వెళ్లాడు.
తను అక్కడ ఆడుతున్న వాళ్ళందరిపైన విరుచుకుపడతాడు. ఈ బంతిని ఎవరు కొట్టారు? మీ అమ్మ నాన్న చిన్న వయసులో మీకు చెవులు పిండలేదా? లేదనుకుంటా, అందుకే మీరందరూ ఇంత పాడైపోయారు. బీకారం అక్కడికి వచ్చేసరికి పిల్లలందరూ పారిపోతారు. మరి దీన్ని ఆ స్టేడియం యజమాని బ్రిడ్జ్ రాజ్ కూడా చూస్తాడు. మరాయన ఇక్కడికి వచ్చి బీకారాంతో ఇలా చెప్తూ ఉంటాడు. నువ్వెవరు? ఇంత కోపంగా ఎందుకున్నావు? ఏం చెప్పను సార్, పిల్లలు ఎంత వేగంగా ఈ బాల్ కొట్టారంటే ఒక వాహనపు గ్లాస్ పగిలిపోయింది. అదే బంతి వేరే వాళ్ల తలపైన పడుంటే వాళ్ళకి చాలా హాని అయ్యుండేది. ఎన్నో దినాల నుంచి నీలాంటి ఒక్క మనిషే నాకు కావాల్సుండింది. ఈ విశాలమైన స్టేడియంకి దాని మంచి చెడు చూసుకోవడానికి నాకొక్కరు కావాల్సుండింది. నా ప్రకారం ఇప్పుడు ఆ మనిషి నాకు దొరికేశాడు. నాకు అర్థం కావడం లేదు సార్, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు ఈ స్టేడియంకి కాపలా కాసే పని చేస్తావా? 15,000 జీతం ఇస్తాను. నేను ముందు చాలా తక్కువ జీతానికి పనిచేసేవాణ్ణి, కానీ ఈరోజు ఇంత పెద్ద మొత్తం విని నాకు చాలా సంతోషంగా ఉంది. వెనకటి కాలంలో ఒక్కరెవరైనా 9 మందిని చూసుకుంటే దాన్ని ఉద్యోగం అనేవారు. ఎవరైనా 4గురిని చూసుకుంటే దాన్ని చాకిరీ అనేవాళ్లు. జీతం అంటే నా పరివారాన్ని నేనే పాలించుకోవచ్చు. మీరు చూస్తే ఇంత మంచి జీతం ఇస్తున్నారు. ఈ అవకాశం నా చేతి నుంచి జారిపోవడానికి నేను వదలను. నువ్వు చాలా బుద్ధివంతుడివి. రేపట్నుంచి ఈ స్టేడియం బాధ్యత నీది. బీకారం తన ఇంటికి ఆనందంగా వెళ్ళాడు. మరి తన భార్య కుసుంతో జరిగినవన్నీ చెప్పాడు. ఇది చాలా మంచి విషయం అండి. అన్ని పరిస్థితులు బాగుపడాలని నేనా దేవుడికి పూజ చేశాను. దేవుడు నా కోరిక నెరవేర్చాడు. నిజం చెప్పావు చూడు. కొంచెం డబ్బు నా చేతికొస్తే నా పిల్లల్ని బాగా చదివించి వాళ్ళు జీవితంలో ముందుకొచ్చేది చూస్తాను. అలాగే కొద్ది రోజులు గడిచాయి. బీకారం ఈ వాచ్మెన్ పనితో చాలా ఆనందంగా ఉంటాడు. తన పిల్లల్ని మంచి స్కూల్లో చేర్చాడు. స్కూల్ బయట పాత యజమాని పెద్దన్న కనిపిస్తాడు. ఏ బికారాం, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడెవరికి కాపలా కాయడానికి వచ్చావు? లేక నీ పేరుకి తగ్గట్టుగా అడుక్కు తినడానికి వచ్చావా? ఇప్పుడేం చెప్పను పెద్దన్నా, నేను అసలుకి మీకే ధన్యవాదాలు అర్పించుకోవాలి. మీరు నన్ను పనిలో నుంచి తీయకపోయుంటే ఈ రోజు నేను నా పిల్లలని ఇంత పెద్ద విద్యాలయంలో చదివించేవాణ్ణి కాను. బీకారాం ఆయనతో చెప్పి తన పిల్లోడి బిల్లుతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే పెద్దన్నకి ఈ విషయం నచ్చలేదు. బికారాం చాలా మాట్లాడేశాడు. దీనికి ప్రతీకారం తప్పకుండా తీసుకుంటా. పిల్లలు చదివేది కాదు, 2 పూట్ల భోజనానికి అమ్మా అయ్యా అనాలి. పెద్దన్న తనకిష్టమైన బ్రిజేష్ ని పిలిచి ఇలా చెప్తున్నాడు. బ్రిజేష్, నువ్వు నా దగ్గరున్న చాలా మంచి పనివాడివి. ఈ రోజు నుంచి వేరన్ని పనులు వదిలేసి వాడిపై ఒక కన్నుంచి పెట్టాలి. వాడి వినాశమే నా ధ్యేయం. ఎవరన్నా? బికారాం. పెద్దన్న చెప్పినందుకు బ్రిజేష్ బీకారాంపై ఒక కన్ను వేసుంచాడు. అక్కడ బిల్లుకి క్రికెట్ పైన చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. కొన్ని రోజుల నుంచి గమనిస్తూ ఉన్నాను. నీ వయసుకి తగ్గట్టుగా చాలా కష్టం పడుతున్నావు. బాగా చదువుతావు, విద్యాలయంలో బాగా సమయం గడుపుతావు. ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రం గ్రౌండ్కి వచ్చి క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేస్తావు. నాకు క్రికెట్ ఆడాలంటే చాలా ఇష్టం నాన్న. నేను పెద్దవాడిని అయినప్పుడు మంచి పెద్ద క్రికెటర్ అవుతాను నాన్న. అంటే నేను నీకు చాలా మంచి బ్యాట్ ఒకటి కొని పెడతాను. ఈ రోజుల్లో మన దేశపు యువ క్రికెట్ ఆటలో మన దేశానికి పేరు తెస్తున్నారు. ఈ నీ ఇష్టానికి నేను మంచిది అథవా చెడు అని చెప్పను, కానీ నువ్వు ముందుకు రావడానికి నేను బాగా ప్రోత్సహిస్తాను. తన నాన్న చెప్పినందువల్లన బిల్లు చాలా సంతోషిస్తాడు. అయితే బీకారాంకి తెలీదు బ్రిజేష్ వీళ్ళిద్దరూ మాట్లాడేది వింటున్నారు అని. బ్రిజేష్ వచ్చి పెద్దన్నకు అన్నీ చెప్తాడు. బికారాముడు ఒక స్టేడియంలో పనిచేస్తున్నాడు. ఆ స్టేడియం మాలీకుడు బికారాముడికి బాగా జీతం ఇస్తున్నాడు. ఎంత అనుకూలమంటే వాడి కొడుకు ఉట్టి చదువులో కాదు, క్రికెట్ లోనూ బాగా ముందుకొస్తున్నాడు. క్రికెట్ లో బాగా పేరు చేసి పెద్ద ప్రతిష్ఠ తెచ్చుకునే రోజు ఆ బిల్లుకి త్వరలోనే వస్తుంది అనుకుంటున్నా. బ్రిజేష్, నీకు ఒక కన్ను పెట్టమని మాత్రమే చెప్పాను. వాళ్ళిద్దరి భవిష్యాలు నా దగ్గరొచ్చి చెప్పడానికి కాదు. నువ్వు చూస్తే వాళ్ళిద్దరి భవిష్యము నా ముందుకొచ్చి చెప్పేశావు. నా కళ్ళ నుంచి నేనేమి చూశానో మీ దగ్గర వచ్చి అది మాత్రమే చెప్తున్నాను దొరా. నీ కళ్ళ నుంచి ఏమి చూసావో నాకు అదే వచ్చి చెప్పాలి. ముందు ముందు బికారాముడి పరివారాన్ని నేనొక్కడే నాశనం చేస్తా. చూసుకుందాం వాడి కొడుకు క్రికెట్ ప్లేయర్ ఎలా అవుతాడని. వాడు రోజు సాయంత్రం బీకారాం పైన ఒక కన్నేసి ఉంచాలని అక్కడికొచ్చేవాడు.
పెద్దన్న ఒక మంచి అవకాశాన్ని వెతుకుతున్నాడు. ఒకరోజు బిల్లు క్రికెట్ ఆడే సమయంలో ఒక సిక్సర్ కొట్టాడు. అప్పుడు ఆ బాల్ పోయి పెద్దన్న కార్కి తగిలింది. నాయనా బిల్లు, నువ్వెలాంటి పని చేసుకున్నావు? నీకెన్నిసార్లు చెప్పాను ఇలాంటి షాట్లు కొట్టకూడదని. ఇప్పుడు చూడు, నువ్వు ఒక కార్ గ్లాస్ ని పగలగొట్టావు. అప్పుడు పెద్దన్న కోపంతో అక్కడికొచ్చి చెప్తాడు, నిన్నిక్కడ ఉంచుండేది ఈ గ్రౌండ్ కాపలా కాసేకి. ఈ స్టేడియం ని నీ సొంతానికి ఉపయోగించుకోవడానికి కాదు. స్టేడియం యజమాని బ్రిడ్జ్రాజ్ కూడా అక్కడికొస్తాడు. ఏమైంది బికారాం? ఏమైందని నేను మీకు చెప్తాను. మీరు వీణ్ణి గ్రౌండ్ కాపలా కాయడానికి పనిలో పెట్టుకున్నారు కదా, లేకపోతే వేరే వాళ్ళ కారు గ్లాస్ మించడానికా? నాకేమీ అర్థం కావడం లేదు. నేను అర్థం చేపిస్తాను. మీకంటే ముందు వీడు నా దగ్గరే పనిలో ఉండేవాడు. ఒక్కరోజు వీడు దొంగతనం చేస్తున్నప్పుడు నేను వీడిని పట్టుకునేశాను. తర్వాత పనిలో నుంచి తీసేశాను. ఇవన్నీ అయిన తర్వాతే మీ దగ్గర పనిలో వచ్చి ఈ గ్రౌండ్ కాపలా కాస్తున్నాడు. మీ గ్రౌండ్ కాపలా కాసే నెపం పెట్టుకుని ఇతను క్రికెట్ ప్లేయర్ చేస్తున్నాడు. ఎన్ని కారు గ్లాసులు వీళ్ళిద్దరూ పగలగొట్టారో వీళ్ళిద్దరికే తెలవాలి. ఇది చూసి నేను ఈరోజు చాలా మంచిది చేశాను. పెద్దన్న చెప్పినందుకు బ్రిడ్జ్రాజ్ బీకారాంపై కోప్పడతాడు. నీపై ఉన్న జాలితో నేనీ పని నీకిచ్చాను. కానీ నువ్విక్కడ కాపలా కాసేది వదిలి నీ కొడుకుకి క్రికెట్ నేర్పిస్తున్నావా? దీనికి పైన నువ్వొక దొంగవి. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇలా చెయ్యకండయ్యా. మీరిలా నన్ను పనిలో నుంచి తీసేస్తే నేనెక్కడికి పోవడానికి కాదు. నువ్వెక్కడికి పోతే నాకేంటి? నేను నిన్ను స్టేడియంలో పెట్టుకుంది కాపలా కాయడానికి, నీ కొడుకుకి మంచి ట్రైనింగ్ ఇచ్చి పెద్ద స్టారుని చేయడానికి కాదు. నీకు తెలుసా మంచి క్రీడాకారుడవ్వడానికి ఎంత కష్టపడాలని? బీకారాం బ్రిడ్జ్రాజ్ ముందు చేతుల్ని జోడిస్తాడు. అయితే బ్రిడ్జ్రాజ్ బీకారాం మాట అస్సలు వినడు. చాలా టయర్డ్ అయి బీకారాం తన బిడ్డ బిల్లుతో ఇంటికి వెళ్తాడు. మీరేం ఆలోచించకండి, ఆ దేవుడిపై నమ్మకం ఉంచండి. దీంట్లో మనకు కూడా ఏదో మంచి జరుగుతుందండి. ఆ రోజు నుండి బీకారం పని పోతుంది. ఇక పని లేకపోవడంతో బిల్లు ఫీజు కట్టలేకపోతాడు. అప్పుడు బిల్లుని స్కూల్ నుండి ఇంటికి పంపించేస్తారు. ఇక అప్పటితో బిల్లు క్రికెట్ ప్లేయింగ్ ఎక్కువైపోతుంది. తనకి బిల్లు పట్ల మంచి శ్రద్ధ పెరుగుతుంది. అది చూసి యజమాని బిల్లుని పంపించేశాడు. గంటలు గంటలు స్టేడియం దగ్గర కూర్చుని అక్కడ క్రికెట్ ఆడడమే చూస్తూ ఉన్నాడు. ఒకరోజు బిల్లు స్టేడియం దగ్గర నిల్చున్నప్పుడు అక్కడికొక వ్యక్తి వచ్చి బిల్లుతో ఇలా అన్నాడు, ఎన్నో రోజుల నుంచి నేను నిన్నిక్కడ చూస్తున్నాను. ఇక్కడ స్టేడియంలో క్రికెట్ ఆడే పిల్లలని గంటసేపు నుంచి నువ్వు చూస్తూనే ఉంటావు. నీకు ఆడటానికి అంత ఇష్టం ఉంటే నువ్వు వీళ్లతో వెళ్ళి ఎందుకు ఆడుకోకూడదు? ఎందుకంటే మా నాన్న మాకు చెప్పాడు, మేం పేదవాళ్ళం అంట. పేదవారికి క్రికెట్ ఆడే అధికారం లేదట. ఒక చిన్న అబ్బాయి ఇలా మాట్లాడడం చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరు? బిల్లు ఏడ్చుకుంటూ తనకు జరిగిందంతా ఆ వ్యక్తితో చెప్పాడు. నీ జీవితంలో నీకు చాలా అన్యాయమైంది. పోనీ వదిలేయ్. నువ్వు ఇక్కడున్న పిల్లలతో ఆడుకోలేకపోతే ఏంటంట? నా జతలో ఆడుకుంటే తప్పులేదు కదా. బిల్లు చాలా బుద్ధిమంతుడుగా చెప్పాడు. నేనేమన్నా మీతో క్రికెట్ ఆడితే బ్రిడ్జ్రాజ్ అంకుల్ ఈ స్టేడియంలో నుంచి నన్ను బయట తరిమేస్తారు కదా? ఖచ్చితంగా లేదు. అయితే నా దగ్గర బ్యాట్ లేదు. కానీ నా దగ్గర ఉందిగా. ఇంత చెప్పి ఆ వ్యక్తి కారులో నుంచి ఒక బ్యాట్ తీసుకుని వచ్చాడు. ఆ బ్యాట్ పసుపు రంగులో మెరుస్తూ ఉంది. ఈ బ్యాట్ ఎందుకు పసుపు రంగులో మెరుస్తూ ఉంది? బిల్లు, ఇది బంగారపు బ్యాట్. ఇది నా తరఫున నీకు ఒక చిన్న గిఫ్ట్. బిల్లు, పద క్రికెట్ ఆడుకుందాం. ఇంత చెప్పి ఆ వ్యక్తి స్టేడియంలోకి వెళ్తాడు. బిల్లుతో కలిసి క్రికెట్ ఆడతాడు. బిల్లు క్రికెట్ చాలా బాగా ఆడతాడు. నాయనా, నువ్వు ఒక్కరోజు ఖచ్చితంగా పెద్ద క్రీడాకారుడవుతావు. అప్పటి నుండి బిల్లు ప్రతిరోజు రాత్రి సాయంత్రం స్టేడియంకి వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి నవ్వుతూ బిల్లుని అక్కడ కలిసేవాడు. చాలా మంది ఆ వ్యక్తి బిల్లుతో కలిసి క్రికెట్ ఆడడం చూసేవాడు. ఆ విషయం బిల్రాజుకు చాలా వేగంగా తెలిసిపోయింది. రాత్రి వేళ ఒక బాలకుడితో క్రికెట్ ఎవరు ఆడగలరు? నేనే వెళ్ళి చూడాలనుకుంటా. బ్రిడ్జ్రాజ్ తన స్టేడియంలోకి వెళ్తాడు. అప్పుడు అక్కడ తను చూస్తాడు, తన పూర్తి స్టేడియం బంగారంగా మారిపోయింది. అది చూసి బ్రిడ్జ్రాజ్ చాలా ఆశ్చర్యపోతాడు. బ్రిడ్జ్రాజ్ భయపడుతూ స్టేడియం లోపలికి వెళ్తాడు. అక్కడ తను చూస్తాడు, బిల్లు ఎవరో ఒక వ్యక్తితో క్రికెట్ ఆడుతూ ఉంటాడు. అప్పుడు ఆ వ్యక్తి కళ్ళు బ్రిడ్జ్రాజ్ పైన పడుతుంది.
ఇది మంచిది కాదు అంకుల్. బ్రిజ్రాజ్ వాళ్ళు మనల్ని చూసేశారు. ఏ భయము పడకు నాయనా. ఈ రోజు నుంచి నువ్వు క్రికెట్ ఆడడానికి ఎవ్వరూ నీకు అడ్డం రారు. నాతో పద. ఇంత చెప్పి ఆ వ్యక్తి బ్రిజ్రాజ్ దగ్గరికి వెళ్తాడు. ఎవరు మీరు? మీరు నన్ను ఏ పేరుతోనైనా పిలవచ్చు, కానీ నాకు ఒక మాట చెప్పండి. ఈ బాలకుణ్ణి మీ గ్రౌండ్లో క్రికెట్ ఆడటానికి ఎందుకు వదలడం లేదు? వాస్తవంలో వీడు చాలా మంచి క్రికెట్ ఆటగారుడు. ఇంత మంచి ప్రతిభను మీ స్టేడియంలో పెట్టుకోకపోతే మీరు మీ స్టేడియంని అమ్మి వేయాలి. చెప్పండి, మీ ప్రకారం ఈ స్టేడియం ధర ఎంతుండొచ్చని? నేనిప్పటికిప్పుడే ఈ స్టేడియంని కొనుక్కోగలను. కానీ మీరెవ్వరినీ నాకు తెలియడం లేదు. కొంత సమయం ముందు నేను చూసినప్పుడు ఇది బంగారం స్టేడియంలా ఉన్నింది, కానీ ఇదిప్పుడు సరిగ్గా అయిపోయింది. అలాగే ఈ బాలకుడి చేతిలో ఉండే బ్యాట్ కూడా బంగారందే అనిపిస్తోంది. వీడిది బంగారం బ్యాటే. అలాగే మీరు బంగారం స్టేడియం చూశారుగా, అది బాలకుడి ప్రతిభ గుర్తు. నాకేమీ అర్థం కావడం లేదు. నేనొక పెద్ద సైంటిస్ట్ని, కానీ నేను మీకు నా పేరు చెప్పడానికవ్వదు. నాకు కూడా నా బాల్యంలో క్రికెట్ ఆడే పిచ్చి చాలా ఉండింది. వీడితో ఆటాడుకుంటూ వీడిలో ఉండే ప్రతిభను నేను గుర్తించాను. ఈ బాలకుడు క్రికెట్ ఆడినప్పుడు ఇది బంగారం స్టేడియం అవుతుంది అని స్వయం ఈ బాలకుడికే తెలిసి కాదు. అదే ఈ బంగారం బ్యాట్కున్న విశేషత. తనకిష్టమున్న ప్రతిభ తానే ఆర్చుకుంటుంది. నన్ను క్షమించండి. నేను ఈ రోజు నుంచి బిల్లు క్రికెట్కి ఎన్నటికీ అడ్డం రాను. నేను మీపై నమ్మకం పెడుతున్నాను. ఇంత చెప్పి ఆ వ్యక్తి బిల్లుతో ఇలా అన్నాడు. నువ్వు పెద్ద క్రికెటర్ అయిన తర్వాత నీ దగ్గరికి నేను ఖచ్చితంగా వస్తాను. కానీ గుర్తుంచుకో, ఎన్నటికీ నువ్వు క్రికెట్ ఈ బ్యాట్ నుంచే ఆడాలి. ఈ రోజు నుంచి ఈ బంగారం బ్యాటు బంగారంగా ఉండదు. ఇంత చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బ్రిజ్రాజ్ బీకారాంతో క్షమించమని అడిగి మళ్ళీ అతన్ని పనిలోకి పురమాయించాడు.